కాబట్టి ఏమీ లేవు జగనన్న. రైట్. హేమకుమార్ గారు నమస్తే అండి. ఏంటి పూర్తి మీ వాయిస్ మ్యూట్ లో చెక్ చేయండి హేమకుమార్ గారు. లేదండి, క్లియర్ ఉందండి. ఇట్స్ ఆడిబుల్ అండి. ఏంటి ఎలక్షన్ వరుసగా మంత్రులు అటు చంద్రబాబు ఇటు లోకేష్ గారు వరుస పర్యటనలు పూర్తిగా అంటే మొన్నటి వరకు వైసీపీ కంచుకోటగా ఉన్న కడప మీద పూర్తిగా సర్జికల్ స్ట్రైక్ ఏమన్నా ప్రకటించారా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మహిళలకు అదేవిధంగా ప్రైమ్ వీక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను. నమస్కారాలు. నమస్తే, చెప్పండి సార్. యాక్చువల్ గా వచ్చి సీమ గురించి, రాయలసీమ రతనాల సీమ, రాయలసీమని కరువు సీమగా మార్చిన ఘనత గత ప్రభుత్వంలో ఎవరైతే పాలకులు ఉన్నారో వైసీపీ పాలకులు వాళ్ళకే తగ్గుతుంది. ఈ రోజు రాయలసీమకి డిఫెన్స్ హబ్, సోలార్ ప్లాంట్స్, ఉక్కు ఫ్యాక్టరీ, రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాక్టరీ, గతంలో కియా ఫ్యాక్టరీ మరియు రాయలసీమలోని రిలయన్స్ ఫ్యాక్టరీ, జాకీ ఫ్యాక్టరీ, ఇదే విధంగా కార్బన్ ఫ్యాక్టరీ, ఇలాంటి ఉపాధి ఎన్నెన్నో ఫ్యాక్టరీలు వచ్చాయి రాయలసీమకి. అప్పుడు రతనాల సీమగా మారింది. గతంలో 2014 నుంచి 2019లో ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికే చెప్పారు, మీ పులివెందలకి నీళ్ళు ఇస్తా, రాయచోటికి నీళ్ళు ఇస్తాను. ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు, మీ రాయచోటికి నీళ్ళు ఇస్తా, పులివెందలకి నీళ్ళు ఇస్తా అని ఇచ్చి చూపించారు. అదే విధంగా రాయలసీమలో ఒక భాగమైన కుప్పంకి ఒక హైబ్రిడ్ హైటెక్ డ్రామా లాంటి ఒక ప్రాజెక్ట్ అనేసరి ప్రాజెక్ట్ తగ్గ కొన్ని పరికరాలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ఒక సినిమాటిక్ డ్రామాటిక్ లాగా చేసి 2 ట్యాంకర్ నీళ్ళు తీసుకొచ్చి జగనన్న దానికోసం పనిగట్టుకొని వచ్చి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా, అందరినీ నీటి ప్రాజెక్ట్ విడుదల చేస్తున్నా అని సరే ఆ రోజు ఆయన వెళ్ళంగానే మళ్ళీ మొత్తం ప్యాకప్ చేసుకొని లారీని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయారు. అది కంటెక్ట్ కట్టినట్టు కనబడుతుంది. దాన్ని ఈ రోజు కూడా మనము యూట్యూబ్ లో ఎతికినా కూడా, ఏ ప్రైమ్ ఛానల్ గతంలో ప్రైమ్ ఛానల్ ఎతికినా కూడా మనకు కనబడుతుంది ఏం చేశారని. సార్, రాయలసీమ పేరు ఎత్తడానికి అర్హత లేదు సార్. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రాహ్మణి స్టీల్స్, అదేవిధంగా భారతీ స్టీల్స్ ఇలాంటివి కొన్ని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం తెచ్చుకునేటివి తప్పితే వాళ్ళు రాయలసీమ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, రాయలసీమ ప్రజల కోసం తెచ్చింది ఏం లేదు సార్. గతంలో కియా ఫ్యాక్టరీని కానీ, అమర్ రాజా ఫ్యాక్టరీని కానీ వీళ్ళ హయాంలో ఉన్నప్పుడు ఎట్లా భయపెట్టి తరిమేయాలంటే ప్లాన్ చేశారన్న విషయం గతంలో అందరికీ తెలుసు. అదేవిధంగా రేణుగుంటలో ఉన్న పరిశ్రమలు ఏదైతే రిలయన్స్ కావచ్చు, అదేవిధంగా జాకీ కానీ ఇలాంటి పరిశ్రమలన్నీ వెళ్ళిపోయాయి. నేను ఒకటి సూటి ప్రశ్న అడుగుతున్నాను సార్. నేను మా మహిళలు కూడా దయచేసి కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే మనం అందరూ రాయలసీమ వాసులు, మనకి ఇలాంటి ఫ్యాక్టరీలు వచ్చిందంటే మనము స్వాగతించాలా. ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే సార్, నేను ఒకటే ఛాలెంజ్ సార్, మీరు గతంలో రాయలసీమకి ఏదైనా ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చిన దాఖలాలు కానీ, లేదంటే దానికి సంబంధించిన ఏదన్నా ఇది ఉంటే కానీ మీరు ప్రొడ్యూస్ చేసి మీకు పంపించినా కూడా, మీరు దాన్ని టెలికాస్ట్ చేసినా కూడా సంతోషపడతారు. ఎందుకంటే రాయలసీమని ఎంత నిజంగానే మేము ఈ రోజు మీరు అడిగారు సార్ రాజేష్ గారు, మీరు ఏమడిగారంటే మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ పర్యటిస్తున్నారంటే ఒకరు ఏదో ఫ్యాక్టరీలో అనుక్షణం యువతకి ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో ఫ్యాక్టరీలు ఇంటికి తీసుకొని రావాలని. ఎందుకంటే మన రాయలసీమలో నీటి ప్రాజెక్టులు చాలా ఇది వరకు ఉంది సార్. ఆ నీటి కరువుతో రాయలసీమని, రతనాల సీమని కరువు సీమగా అయిపోయింది. దానికి సంబంధించి గతంలోని నీటి ప్రాజెక్టులు తీసుకోవడం వల్ల హంద్రీనివా కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు సార్. ఆ రోజు తీసుకొచ్చే ప్రాజెక్టు ప్రయోజనం కోసం చేశారు, కానీ అది సగంలోనే ఆగిపోయింది పరిస్థితి. మళ్ళీ వచ్చిన తన వారసులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా, అరే నాన్నగారు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, ఇది మన రాయలసీమకి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ అంటే మనకు చాలా ఉపయోగకరమైన దాన్ని కొనసాగిద్దామన్నా కూడా ఎక్కడా కూడా నీటి పరిశ్రమలు లేకుండా వేరే అవకాశాలు యువతకి భవిష్యత్ ఏం ఉపాధికి కూడా లేకుండా ఇలాంటి పరిస్థితి చేశారు సార్. నిజంగా రాయలసీమ పేరు ఎత్తడానికి వైసీపీ నాయకుడికి ఎవ్వరికీ అర్హత లేదు సార్. ఈ రోజు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ లో తిరుగుతున్నారు, అది ఏదో ఖర్చు గురించి ఏదో చెప్పారు సార్. ఆయన ఈ రోజు ఫ్లైట్ లో తిరుగుతున్నారంటే తన సొంత ఖర్చులతోనే తిరుగుతున్నారు. ఈ రోజు కూడా గవర్నమెంట్ లో ఆర్టీఐలో ఎంక్వైరీ చేసుకున్నారంటే ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెట్టారు. గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న కూటమి నాయకులు కావచ్చు, లోకేష్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అఫీషియల్ గా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది ఓకే. కానీ లోకేష్ గారు కానీ బయటికి వెళ్ళినప్పుడు హెలికాప్టర్ కానీ, స్పెషల్ ఫ్లైట్ కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ స్పెషల్ ఫ్లైట్ వెళ్తున్నారంటే వాళ్ళ పని నిమిత్తం వాళ్ళు చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి దానికోసం వెళ్ళి వస్తున్నారు. అది వాళ్ళ సొంత ఖర్చుతో పెట్టుకొని వెళ్ళి వస్తున్నారు. అదే మీరు ఆర్టీఐలో ఎంక్వైరీ చేసినా కూడా ఈరోజు తెలుసు సార్. దాన్ని కూడా బొరులు చెల్లి కూటమి మీద బొడుతున్నారు. ఎంతమంది ఎన్ని చేసినా ఎన్ని చేయాలనుకున్నారు సార్, ఈ రాష్ట్ర అభివృద్ధి ఆగే ప్రసక్తే లేదు. అదేవిధంగా ఎస్పెషల్లీ రాయలసీమకైతే మాత్రం ఈ రోజు వస్తున్న ఉపాధి యువత అందరూ చాలా సంతోషపడుతున్నారు సార్.
ఈ రోజు కడప ఎమ్మెల్యే ఎవరు సార్? కడప ఎమ్మెల్యే కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఇదే విధంగా కోడూరు ఎమ్మెల్యే ఎవరు సార్? జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే. ఈ విధంగా లెక్కేసుకుంటే రాయలసీమ మీరు ఇనామినస్ గా వస్తారు అనేది గతంలో అనుకుంటారు. అంటే ఐ మీన్ కడప జిల్లాలో మాదే మొత్తం హవా అనేసి అనుకుంటారు. కానీ ఈ రోజు కడప జిల్లాలో కూడా మీకు వ్యతిరేకం వచ్చిందంటే మీరు అనుకుంటారు. అంతే, వ్యతిరేకం వచ్చిందంటే దానికి అర్థం ఏంటంటే డెవలప్మెంట్ లేదు. ప్రజలేమి అమాయకులు కాదు సార్, మనం అనుకున్నట్టు ఏదో చేసేస్తారు ఇది చేస్తారు అమాయకులు కాదు సార్. ప్రజలకు చాలా తెలివితేటలు ఉన్నాయి. ఈ రోజు మనకు డెవలప్మెంట్ ఎవరు చేశారు? ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్ గతంలో 2014 నుంచి 2019లో కూడా పరిశ్రమలు ఏమేమి వచ్చాయి ఈ రాయలసీమకి? కియా ఫ్యాక్టరీ ఇలాంటి ఎన్నెన్నో ఫ్యాక్టరీలు వచ్చి ఎంతో మంది యువతకి ఉపాధి కల్పించి నీరిచ్చి పంట రైతులకు కూడా పంటలు అరటి పంట కానీ, అదే విధంగా ధాన్యం కానీ, మామిడి పంట కానీ వీటన్నిటి కూడా నీరిచ్చిన ఘనత గతంలో కూటమి ప్రభుత్వం, ఈ రోజు కూటమి ప్రభుత్వం. దీన్ని కూడా వాళ్ళు ఏదో దుమ్మెత్తిపోయారు. ఈ రోజు రాయలసీమలోని కడపకి ఎయిర్పోర్ట్ వచ్చినట్టు ఎవరు వచ్చారు? కూటమి ప్రభుత్వం వచ్చాక ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇలాంటి అప్పుడు ప్రపోజల్ పెట్టా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మనం దీన్ని అభివృద్ధి చేస్తున్నాం సార్. దీన్ని ఎవ్వరు తప్పు పెట్టినా కానీ అది ఆగే పరిస్థితి లేదు. ఇదే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో ఈ రాయలసీమలో ఎండలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి సార్. దానికి ఈ సౌర విద్యుత్ అంటే సోలార్ విద్యుత్ ని చాలా మనం గెయిన్ చేసుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. దాన్ని ఈ రోజు మనం ఎంత యూజ్ చేసుకొని మనం సప్లై మొత్తం ఎక్కడెక్కడ పవర్ కట్ లేకుండా ఈ రోజు మనకి ఎంత ఎండల కాలంలో కూడా పవర్ కట్ లేకుండా చేస్తున్నామంటే మనం చేసిన అభివృద్ధి సార్. సోలార్ ని తీసుకుని మనం సప్లై చేస్తున్న దాని వల్లే మనం ఇంత అభివృద్ధి చేస్తున్నాము. రాయలసీమలో ఇంకా రాబోయే రోజుల్లో చాలా మాట్లాడదాం ఇంకా ప్రాజెక్టుల గురించి ఎప్పుడు కంప్లీట్ అయితే మాట్లాడదాం. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి.